కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మహాప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మహాప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము. ఓ హరిహరనాథ, నీ ఉత్తమ భక్తులకు ఆనందపరమావధి అయిన మోక్ష సామ్రాజ్యాన్ని కలుగజేయటంలో నీవు మిక్కిలి ఉత్సాహపరుడివి. ఆపద నందినవారి యందు నీకెంతో కనికరం. నీ స్వరూపం వేదాలలో చెప్పబడిన ఊహలకు అపోహలకు అందనిది. వచనము. హరిహరనాథ స్వామి. జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు: మునీంద్ర, ఆ విధంగా శ్రీకృష్ణుడు బలరాముడు పరమపదించటము, సకల యాదవులు ముసల యుద్ధంలో మడిసిన విధము విన్న తరువాత పాండవులు ఏం చేశారో నాకు తెలుపండి. కందము. ఇట్లా అడుగగా వైశంపాయనుడు జనమేజయుడి ఆదరభావాన్ని, వినయాన్ని, అతిశయించిన ఉత్సాహాన్ని మెచ్చుకొని ఆ రాజుతో ఇట్లా అన్నాడు: సీసము. అర్జునుడా విధంగా బలరామకృష్ణుల తక్కిన యాదవుల వృత్తాంతాలను, తన స్థితిని, వ్యాసుడి హితవచనాలను వివరించి చెప్పగా విని ధర్మరాజు తన మనసు ప్రయాణానికి సిద్ధపడగా అర్జునుడితో ఇట్లా అన్నాడు: అర్జున, కాలపురుషుడు అన్ని భూతాలను కాల్చి పరిపక్వం చేస్తాడు. ఇప్పుడు నా బుద్ధికి కర్మను సంపూర్ణంగా త్యజించటం మాత్రమే తగిన పనిగా ఒక నిశ్చితార్థం ఏర్పడుతున్నది. చూడగా నీ మనసు కూడా ఇదే మేలని భావిస్తున్నట్లు నాకు స్పష్టమవుతున్నది అనగా అర్జునుడు యుధిష్ఠిరుడితో. వచనము. అర్జునుడు ఈ మాటలు విని ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: కందము. కాలాన్ని ఏమనగలం? ఎట్లా వర్ణించగలం? కాలాన్ని పోలింది కాలం మాత్రమే కాక మరో దానికి లీలలున్నాయా? నేను బాగా ఆలోచించాను. ఇట్లా చెయ్యటం మనకు మంచిది. నచ్చిన పని కూడా. చంపకమాలా. ఆ విధంగా తన మాటను అంగీకరించిన అర్జునుడి మాటలను మనఃపూర్వకంగా ధర్మరాజు మెచ్చుకుని భీమనకుల సహదేవులను పిలిపించి జరిగిన విషయాన్ని వారికి సంపూర్ణంగా తెలియజేశాడు. వారు కూడా ఈ విషయం పట్ల అనుకూలంగా ఉండటాన్ని చూచి ఆయనలో ప్రసన్నత అతిశయించింది. యుయుత్సుడికి ఈ విషయం వివరించాడు. కందము. ఆ యుయుత్సుడికి రాజ్యాన్ని పాలించే పద్ధతిని సిద్ధం చేసుకుని ఎట్లా పాలన చేయాలో స్పష్టంగా నేర్పించాడు. అంతఃపురంలో ఎట్లా వర్తించాలో కూడా స్నేహభావంతో బోధించాడు. కందము. అట్లా సోదరుడైన యుయుత్సుడిని కురు సామ్రాజ్యానికి పెద్ద దిక్కుగా నియమించి సైన్యాన్ని ఏర్పాటు చేసి ధర్మరాజు పెద్దలు ప్రస్తుతించగా పరీక్షిత్తును భారతభూమికి రాజుగా చేశాడు. వచనము. ఈ విధంగా అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తును రాజుగా అభిషేకించి అతడికి గౌరవనీయమైన సామ్రాజ్య పాలనా రీతులను బోధించి కురుకులంలో తన పవిత్ర చరిత్రచేత ఉదాత్తురాలైన మంగళమూర్తి అయిన సుభద్రతో ధర్మరాజు ఇట్లా అన్నాడు: మత్తేభము. అమ్మా, నీ పౌత్రుడు ఈరోజు కురురాజ్యభారాన్ని మోసేవాడయ్యాడు. యాదవవంశ శ్రేష్ఠుడైన వజ్రుడికి ఇంద్రప్రస్థం పట్టం కట్టాను. ఇట్లా కురు యాదవ వంశాలు రెంటినీ పరిరక్షించుకొనాలి. దానికే వారికి రక్షణ అవసరం. నీవు దృఢమైన ధైర్యం కలిగి వీరిని ఎప్పుడూ రక్షించుకొనాలి. కందము. పుణ్యాత్మురాలా, వినుము. యుద్ధంలో మిగిలిన యాదవులకు వజ్రుడు రక్ష. మనం అతడిని ఆదుకొనాలి. అది మన ధర్మం. అట్లా చేయలేకపోతే ధర్మహాని అవుతుంది. కందము.
ధర్మరాజు సుభద్రకు ఇట్లా ధర్మబోధ చేసి తామందరూ అంతఃపురం నుండి బయలుదేరేటప్పుడు సుభద్ర కూడా తమను వెంబడించి రాకుండా తగిన నియమాన్ని ఏర్పరచి మనసులో కొంత ఆరట పొందాడు. చంపకమాల. ఆ తరువాత ధర్మరాజు భారతరణంలో మృతి నందిన బంధువులకు రోకటి పోరులో నశించిన యదుసమూహానికి పుణ్యలోక ప్రాప్తి కలిగేందుకు ఏనుగులను, గుర్రాలను, ఆవులను, బంగారు, రత్నాలను ఇంకా అనేక దానాలను హృదయపూర్వకంగా చేశాడు. కందము. ఆ రాజు భూదానాలు, కన్యాదానాలు చేశాడు. అత్యంత ఆదరంతో వస్త్రదానాలు కూడా చేసి రథాలను కూడా బ్రాహ్మణులకిచ్చాడు. తేటగీతి. ధర్మరాజు ఈ విధంగా ధౌమ్యాది పురోహిత బ్రాహ్మణులకు తృప్తి కలిగే విధంగా నానా విధాలైన వస్తు సముదాయాన్ని దానం చేశాడు. కృపాచార్యుడిని మిక్కిలి గౌరవంతో సత్కరించి సంతోషభరితుడిని చేశాడు. వచనము. మిగిలిన బంగారు, రత్నాలు మొదలైన వాటిని ధర్మరాజు పరీక్షిన్మహారాజులకు మిక్కిలి ఆదరంతో ఇచ్చాడు. అతడిని కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగించి పట్టణ, గ్రామాలలోని ముఖ్య జనులను పిలిపించుకొని సీసము. ధర్మరాజు పరీక్షిత్తుడిని వారికి చూపి మా 5గురికి బదులుగా మీరంతా ఈ కుమారుడిని ప్రభువుగా స్వీకరించి తగిన పద్ధతిలో అన్ని పనులను నడుపుకొంటూ అభిమానం రోజురోజుకి అధికం అవుతుండగా ఇతడి హృదయం సంతోషించేటట్లు బాగా సహకరించటంలో మిక్కిలి ఆసక్తి కలవారు అవండి అని పలికి తమ నిశ్చయాన్ని ఉదాత్తమైన రీతిలో చెప్పగా ఆ ప్రజలు ముఖాలు చిన్నబోవగా ధర్మరాజుతో ఇట్లా అన్నారు. ధర్మమే స్వభావంగా ఉన్న రాజా, మమ్ములను ఇట్లా నిర్లక్ష్యం చేసి వెళ్లిపోవటానికి నిశ్చయించుకొనటం సముచితంగా ఉన్నదా? నీ మనసు దయకు నిలయం. మేము తరతరాలుగా మిమ్ములను నమ్ముకొని బ్రతుకుతున్నాం. వచనము. ఈ విధంగా వణుకుతున్న గొంతులతో వారన్న మాటలకు ధర్మరాజు తగిన విధంగా సమాధానం చెప్పి తమ ప్రయాణానికి వారిని సమ్మతింపజేశాడు. ఆ సమయంలో వారిలో కొందరికి మాత్రం ఆసీనులు కావడానికి సంసిద్ధమైన చోట్లలో ఇతరులు కూడా ఆసీనులు కావడానికి ఆసక్తి సంసిద్ధతలు ప్రదర్శించడం వలన వారిలో వారికి తగవు వచ్చింది. అప్పుడు సహదేవుడు కలియుగం ప్రవేశించటం వలననే కదా ఇట్లాంటి తగవు పుట్టిందని ఆలోచించి నవ్వి ధర్మరాజుతో ఈ విషయం చెప్పాడు. అది విన్న ధర్మరాజు నవ్వుతూ ఇక మన జీవితాలు చాలు అని అంటూ నగలన్నింటినీ తీసివేసి నారబట్టలను, జింక చర్మాన్ని ధరించాడు. తమ్ములైన భీమాదులు, ద్రౌపది కూడా అట్లాగే చేశారు. అందరూ ఆ సమయానికి తగిన ధార్మిక విధులను చేసి అగ్నులను నీళ్లలో కలిపివేశారు. అంతఃపురం నుండి బయటికి వచ్చారు. వారి వెంట 6వ వ్యక్తిగా నిష్ఠతో ద్రౌపది బయలుదేరింది. ఒక కుక్క 7వదిగా వారి వెంట పడింది. సీసము. హస్తినాపురంలోని జనులు పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ పాండవులను చూడటానికి వచ్చారు. ఆ సమయం ఆనాడు జూదంలో ఓడిపోయి హస్తినాపురం నుండి వెళ్లిపోయిన సందర్భాన్ని గుర్తుకు తెస్తున్నది. యుయుత్సుడు సైన్యంతో కూడి పాండవుల వెంట బయలుదేరాడు. రాజా, నీ తండ్రి పరీక్షిత్తు అతడి అంతఃపురకాంతలు వారిని వెంబడించారు. ఇట్లా ధర్మరాజు హస్తినను వదలి బయలుదేరాడు. వెంట వస్తున్నవారు చాలా దూరం వరకు వెనుదీయకుండా అట్లా వస్తూనే ఉన్నారు. ధర్మరాజు వారిలో ఎవరినో చూచి ఇక మీరు ఆగండి అనక తాను మాత్రం ముందుకు సాగిపోతున్నాడు. చంపకమాల. అందరూ తూలిపోతున్న శరీరాలతో వినయంతో కూడినవారే ప్రదక్షిణలు చేశారు. ప్రస్తుతిస్తూ నమస్కరించారు. ఒక్కొక్కరే ధర్మరాజును వీడ్కొన్నారు. ఇట్లా దుహకం వారి మనసులను పరితపింపచేస్తుండగా ఆ పౌరులు పరీక్షిన్మహారాజు కాంతిలేని నడకలతో ఎట్లాగో హస్తినాపురం చేరుకున్నారు. వచనము. ఆ సమయంలో తేటగీతి.
అర్జునుడి భార్య ఉలుచి తన తండ్రి నివాసమైన నాగలోకానికి వెళ్ళింది. మరొక భార్య చిత్రాంగద తన కుమారుడు బభ్రువాహనుడి వద్దకు చేరింది. తక్కిన స్త్రీలు నీ తండ్రి పరీక్షిత్తు వద్దనే నిలిచిపోగా. వచనము. ఆ సమయంలో సీసము, కృపుడు, ధౌమ్యుడు ఆ రాజును ముఖ్యులైన ఇతరులను తగిన ఓదార్పు మాటలతో ఓదార్చి ధైర్యం పురికొల్పారు. ఆ పురజనులను తేర్కొనేటట్లు చేసి ఉత్సాహంతో పనులు చేసుకొనేటట్లు చేశారు. అందుచేత హస్తినాపురి మునుపటవలె అన్ని సంపదలతో కూడినది అయింది. ఇదిట్లా ఉండగా అక్కడ ధర్మరాజు ముందుకు సాగుతుండగా భీమార్జున నకుల సహదేవులు ద్రౌపది ఆయన వెంట నడుస్తున్నారు. వారిని వెంబడించి వస్తున్న కుక్క వదలకుండా అట్లాగే వారిని అనుసరించి వెళ్ళుతున్నది. ఇట్లా అతి దీర్ఘమైన దారిలో ప్రయాణానికి వారు వచనము పూనుకొని ఉపవాస దీక్షతో గంగను సమీపించి అక్కడి నుండి తూర్పు దిశగా తిరిగి యోగశక్తితో ప్రయాణించి కొండలు, నదులు, అడవులు అనేకాలు దాటి తూర్పు సముద్రతీరం చేరారు. ఆ సమయంలో కందము, వీరి ఎదుట అన్ని దిక్కులలో వ్యాపించిన సుదీర్ఘదేహుడే అతిభయంకరంగా కనిపిస్తున్న అవయవాలతో అగ్నిదేవుడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మహాప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము. అగ్నిదేవుడట్టును చేతి గాండివంబు సముద్రంబున వైపించుట. సీసము. అట్లా అగ్నిదేవుడు వారి ముందు నిలిచి అమితమైన స్నేహంతో ఆ గాంధీవాన్ని అట్లాగే తీసుకుని వస్తున్న అర్జునుడితో ఇట్లా అన్నాడు, ఓ అర్జునా! శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రం ఏనాడో స్వర్గం చేరిపోయింది. మరి నీవు మాత్రం గాంధీవాన్ని ఇంకా ఎందుకు వదలకుండా ఉన్నావు? దేవతలు సంకల్పించిన కార్యాన్ని సాధించటానికి నేను స్వయంగా వరుణదేవుడి వద్ద నుండి తెచ్చింది ఆ ధనుస్సు. దానిని మరలా ఆ మహానుభావుడికే అప్పగించుము అని చెప్పగా, అట్లాగే అని అర్జునుడు అన్నలకు, తమ్ముళ్లకు ఈ విషయం చెప్పి ఆ ధనువుకు గౌరవంతో నమస్కరించి ఆ వింటిని సముద్రంలో ఉంచాడు. వచనము. అట్లా చేయగానే అగ్నిదేవుడు మాయమైపోయాడు. ఆ తరువాత యోగనిష్ఠితులైన పాండవులు ఆట వెలది. అట్లా దక్షిణం వైపుగా ప్రయాణించాలని పూనుకుని భూమికి ప్రదక్షిణ మార్గంలో వెళ్లుతూ తమ మనస్సులు మిక్కిలి సంతోషం చెందగా సముద్రానికి సమీపంగా వెళ్లారు. వచనము. అక్కడి నుండి కందము, అటునుండి పడమరవైపుగా బయలుదేరి పశ్చిమ సముద్ర తీరాన్ని చేరి అటుపైన అధిక నిష్ఠతో ఉత్తరం వైపుగా ప్రయాణించి సముద్రంలో నిలువున మునిగిపోయిన శ్రీకృష్ణుడి నగరమైన ద్వారకకు సమీపంగా చేరి చంపకమాల, అక్కడి నుండి బయలుదేరి శ్రమలేకుండానే హిమవత పర్వతాన్ని దాటి వారు అనేక అరణ్యాలు, భూములు, నదులు, కొండలు మిక్కిలి గొప్పదైన దృఢయోగనిష్ఠ చేత ఏమాత్రం వ్యథలేకుండా అంత దూరాన్ని ప్రయాణం చేసి ఏ కలతా లేనివారే అలససలసి పోక మేరుపర్వత భూభాగానికి వెళ్లి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మహాప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము. ద్రౌపది మొదలగువారు గత ప్రాణులే పడుట. సీసము. వెళ్ళుతుండగా ఆ ఏడుగురు అతిస్థిరమైన యోగాన్ని సాధించటంలో తాత్పర్యం కలిగి అతిశీఘ్రగతితో ప్రయాణిస్తున్న సమయంలో పాంచాల రాజపుత్రిక అయిన ద్రౌపది యోగం సడలిపోగా నేలమీద పడిపోయింది. అట్లా పడిపోగా భీముడు చూచి ఆ విషయం ధర్మరాజుతో చెప్పి ఇట్లా అడిగాడు, ఈ స్త్రీ వలన ఎన్నడూ ధర్మహాని జరగటం మనం చూడలేదే. ఇట్లా ఈమె పడిపోవటం ఏ కారణం చేత అని దుఃఖిస్తూ అడుగగా ధర్మరాజు ఇట్లా చెప్పాడు. స్తుతించదగిన చరిత్ర కల భీమసేన. ఈ స్త్రీకి అర్జునుడి విషయంలో పక్షపాతం ఉన్నది. దీనివలననే ఆమె చేసిన పుణ్యాలు ఫలించకపోవటం సంభవించి ఆమెకు ఇట్లాంటి దురవస్థ వచ్చిపడింది.
కందము అని భీముడికి సమాధానమిచ్చి నిశ్చల ధ్యానంతో కూడిన సమాధిస్థితిని తన చిత్తంలో స్థిరంగా ఉంచుకొని ధైర్యం సడలకుండా ఏ చలనము లేకుండా ఏ వికారము లేని విధంగా ఆ స్త్రీ శవాన్ని వదిలిపెట్టి ధర్మరాజు ముందుకు సాగిపోయాడు. విశేషం: ఈ మహాప్రస్థానం భూదశను దాటిపోయింది కాబట్టి ఉత్తర క్రియల ప్రసక్తి లేదు. సీసము అట్లా వెళ్లుతుండగా సహదేవుడు చనిపోయి నేలపై పడ్డాడు. భీముడు అతడిని చూచి అన్నకు చెప్పి, ఈ సహదేవుడు ఏ అహంకారమూ లేనివాడు. ఎల్లప్పుడూ నిన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటాడు. మా అందరిలోనూ మంచిదారిలో నడిచేవాడు వీడొక్కడే. ఇట్లాంటి వీడికి ఈ దురవస్థ ఎందుకు కలిగిందో మరి అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఇతడు తనకంటే తెలిసినవాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడని ఎప్పుడూ హృదయంలో భావిస్తుంటాడు. అందుకే ఇట్లా అయింది అంటూ ఉపేక్షతో నిండిన మనస్సుతో ముందుకు సాగిపోయాడు. విశేషం: విద్యాహంకారం కూడా యోగనాశ హేతువు అవుతుందని సహదేవుడి పతనం నిరూపిస్తుంది. కందము భీమార్జున నకులులు కుక్క తన వెంట వస్తుండగా సుస్థిరచిత్తం కలిగిన ధర్మరాజు ఆ విధంగా వెడుతుండగా నకులుడి శరీరం నేలమీద వాలిపోయింది. కందము ద్రౌపది తన తమ్ముడైన సహదేవుడు ఆ విధంగా అక్కడికక్కడ రాలిపోగా చూచి ధైర్యం చలించి తాను వాలిపోయాడా అన్నట్లు నకులుడు పడిపోవటం చూచి శోకిస్తున్న హృదయంతో సీసము తేటగీతి. అట్లా నకులుడు పడిపోవుగా వాయుకుమారుడైన భీముడు ధర్మరాజుకు తెలిపి ఆయనతో ఇట్లా అన్నాడు, అతి సుందరాకారం, శౌర్యము, ధైర్యము, మంచితనము ఇన్ని మంచి గుణాలు ఒకచోట ఉన్నవాడు ఈ కురు సంఘంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నాడా? ఎవరిలోనైనా ఇంత నిండుతనం కనిపిస్తుందా? ఇట్లాంటి పుణ్యాత్ముడిని ఇంత నీచదశ ఎట్లా పొందిందో మరి? అయ్యో, ఏమిటి దురవస్థ అని అడుగగా ధర్మరాజు ఇట్లా అన్నాడు, ఇతడు తనకు దీటైనవాడు ఈ సృష్టిలోనే లేడని, లోకల్లోని సౌందర్యమంతా తనకే ఉన్నదని మనసులో ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. ఆ అహంకారానికి ఫలితమే ఈ కీడు సుమ. విశేషం: నకులుడిది రూపగర్వం. అయినా నకుల సహదేవులు మనసులలో ఆ గర్వాన్ని పడ్డవారే. అంతమాత్రానికే వారి యోగం భ్రష్టం అయిందంటే యోగసాధన కత్తివాదర మీద నడక వంటిది ఎట్లా అవుతుందో అర్థం చేసుకొనవచ్చును. కందము అని భీముడితో చెప్పి ధర్మరాజు ధైర్యగుణం యొక్క పరమార్థ రూపమైన చేవను అవలంబించి అతడి దేహం మీద తాను మమతకు గురికాకుండా నిశ్చలంగా పోసాగాడు. తక్కిన తమ్ములు కుక్క అతడిని వెంబడించారు. విశేషం: ఉపేక్ష అంటే తన మనసు తగులుకొనకుండా చేసుకొనటం. అంతే తప్ప లౌకికమైన అర్థంలో నిర్లక్ష్యం చేయటం కాదు. సీసము తేటగీతి. అట్లా ద్రౌపది తన తమ్ములు నేలకూలిపోవటాన్ని చూచి పార్థుడు తన చిత్తం బాధలో మునిగిపోగా ప్రాణాలు పోయి నేలపడ్డాడు. భీముడు ఇది చూచి దోహకిస్తూ అన్నకు చూపించి ఇట్లా అన్నాడు, ఈ పుణ్యచరిత్రుడిలో ఏ రోజు ఒక అసత్యం కూడా చూడమే. ఇట్లా పడటానికి కారణం ఏమిటి అని అడుగగా ధర్మరాజన్నాడు, ఇతడు కౌరవులందరినీ ఒకే రోజు యుద్ధంలో చంపేస్తానన్నాడు. అట్లా చేయలేదు మరి. చేత ఒకటి మాట ఒకటి కావటం చాలా తప్పు. అంతేకాదు ఇతడు ధనుర్ధారులందరినీ నిందిస్తుంటాడు. విశేషం: అంతటి మహాభారత యుద్ధాన్ని నిర్వహించిన అర్జునుడిలో ఉన్న ఒక దోషం అసత్యం. మనిషి చేయగలిగినదే మాటాడాలి, మాటాడిందే చేయాలి. ఉత్పలమాల. అందుచేత తానే ఈ విధంగా కావటం తప్పుతుందా అంటూ ధర్మరాజు ఆ అర్జునుడి అతి గొప్ప దేహాన్ని కూడా ఉదాసీన బుద్ధితో వదిలివేసి ఓర్పుచేత కూర్చబడిన స్థిరమైన చిత్తంతో ముందుకు పోయాడు.
ఆ సమయంలో వాయుకుమారుడైన భీముడు మిక్కిలి ఆర్తిని పొంది దీనుడై ధైర్యమన్న తీగ తెగిపోగా నేలమీద వాలిపోయాడు. కందము. అట్లా వాలిపోతూ భీముడు సభక్తికంగా నమస్కరించి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: ఓ రాజా, నేను ఇట్లా పడటం ఎందుచేత జరిగిందో కనుక్కొని తెలిస్తే దయచేసి చెప్పుము. చంపకమాల అని భీముడు అడుగగా విని ధర్మరాజు అతడితో ఇట్లా అన్నాడు: భీమా, నీ పరాక్రమం నిరుపమానం. కాని నీ తిండి అత్యధికం కావటం వలన మిక్కిలి భయంకరుడవై బాహుబలంతో ఎవ్వరినీ లెక్క చేయకుండా పూనుకొని వ్యర్థపు మాటలు ఎప్పుడు చాలా చాలా మాటాడుతుంటావు. నీ ఈ రీతులే నీ విప్పుడు పడటానికి కారణం. అంతా చెప్పాను. ఇక చెప్పటానికేముంది విశేషం? భీముడిలో తక్కిన వారిలో ఉన్న ఏ దంభాది దుర్గుణాలు లేవు, కాని అతడి ఆహారం తామసికమైనది. అత్యసనుడికి యోగం అబ్బదని గీతాకారుడు నియమం అందుకే చేశాడు. అధికంగా తినేవాడికి పుట్టే దుర్గుణం ఉద్ధతి. ఈ గర్వంతో భయంకరంగా ప్రవర్తిస్తాడు. బాహుబలం కారణంగా ఎవరినీ లెక్కచేయడు. ఫలితంగా వ్యర్థ ప్రలాపాలు ఆడుతాడు. భారత యుద్ధాన్ని ఒకసారి స్మరిస్తే ఈ విషయం తెలుస్తుంది. ఆహారజన్యమైన దుర్గుణం కాబట్టే స్వభావసిద్ధమైన గుణాలచేత పతనం పొందిన వారికంటే చాలా దూరం పోగలిగాడు. పై విధంగా పతనం పొందిన 5 5 కారణాల వలన నేలబడ్డారు. ద్రౌపది పత్నీధర్మమైన సమచిత్త వృత్తిని భంగం చేసిన కారణంగా సహదేవుడు జ్ఞానగర్వం చేత, నకులుడు రూపగర్వం చేత, అర్జునుడు మాత్సర్యంచేత, భీముడు తామసాహారంచేత, వీటిలో ఏ దుర్గుణము అంటని ధర్మానందనుడు మాత్రం ఈ ప్రస్థానంలో చివరిమజాలి చేరుకున్నాడని అర్థం. కందము అని చెప్పుతూ ఆగకుండా ధర్మరాజు ధైర్యగుణంలోని సత్యంచేత ఏర్పడిన ఉదాత్తమైన మనస్సుతో, నిశ్చయబుద్ధి చేత ఏర్పడిన మహనీయతతో శునకం తన వెంబడి భక్తిపూర్వకంగా వదలకుండా వస్తుండగా తాను మాత్రం ముందుకు సాగిపోయాడు. తేటగీతి: రాజా, వినుము. ఆ మిక్కిలి పూజ్యమైన కుక్క పాండురాజు పెద్దకొడుకు వెనుక చాలా శక్తితో కూడి వెళ్తుండటం నీకు చాలామార్లు చెప్పాను. గుర్తుంచుకొనుము. వచనము అని పలికి వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు: ఆ విధంగా నైష్ఠికులలో శ్రేష్ఠుడైన యుధిష్ఠిరుడు వెళ్లుతుండగా. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మహాప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము. ఇంద్రుడు రథంబుగుని ధర్మరాజు నెదుర్కొనుట. సీసము. ఆ దివ్యదేహం నుండి వెలువడుతున్న కాంతి సమూహం 10 దిశలలోనూ వ్యాపిస్తుండగా, రథం వస్తుండగా పుట్టిన పెద్ద ధ్వని మేరుపర్వత గుహలలో ప్రతిధ్వనుల సముదాయాన్ని పుట్టించగా, ఆ పర్వతంలోని సిద్ధసాధ్యమునిగణాలు చేస్తున్న నానా విధాలైన స్తోత్రధ్వనులు వ్యాపించగా, ఆ ప్రదేశమంతటా జ్ఞానప్రదాయకాలైన కల్పవృక్షాలు పూలవానను కురిపించగా, ఇంద్రుడు వచ్చి ఆదరభావం అతిశయించగా ధర్మరాజు ముందు భాగాన నిలబడ్డాడు. ఆ ధర్మరాజు కూడా వినయంతో కూడిన అధికమైన భక్తి ప్రకటితం కాగా నమస్కరించాడు. వచనము అట్లా నమస్కరించగా మెచ్చుకొని ఇంద్రుడు అతడిని దివ్యరథంలో ఎక్కుమని అడిగాడు. దానికి ధర్మరాజు దుహకంతో కుమిలిపోతూ ఇంద్రుడితో ఇట్లా అన్నాడు: శార్దూల విక్రీడితము. దయాధురంధరమైన మనసున్న మహేంద్ర, నా తమ్ములు అందరూ చనిపోయారు. ఆ దుహకం నా మనసును మిక్కిలి బాధిస్తున్నది. సుకుమారవతి అయిన ద్రౌపది దప్పికతో నేలబడి చనిపోయింది. వారంతా నా ఈ ప్రయాణంలో తోడుగా వచ్చినవారు. వారు లేకుండా నేనిప్పుడు మీతో స్వర్గానికి రాను. వారంతా నాతో పాటు కలిసి వచ్చేటట్లు చేయుము. చంపకమాల అని ధర్మరాజు కోరగా ఇంద్రుడు అతడితో ఇట్లా అన్నాడు: ఓ పుణ్యాత్మ,
ఎందుకు చింతిస్తావు? నీ తమ్ములు ద్రౌపదితో కలిసి తమ దేహాలు విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్లారు. వారినందరినీ నీవు అక్కడ చూద్దువుగాని. నీవు ధర్మంతో నిండిన మనసున్నవాడివి. సాక్షాత్తు ధర్మనందనుడివి. దేహం వదిలివేసిన తరువాత మళ్లీ అందులోకి ప్రవేశించటం కుదరని పని. అందుచేత నీవు నాతో రమ్ము వెళ్ళుదాం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మహాప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము. ధర్మరాజ సురరాజులకు గుర్కుర విషయముగా జరిగిన వివాదము. సీసము. అనగా ధర్మరాజు ఇంద్రుడితో ఇట్లా అన్నాడు: అత్యధిక పుణ్య విషయంలో ఆసక్తిగల చిత్తమున్న మహేంద్ర, నేను హస్తిన నుండి బయలుదేరినప్పుడు ఈ మహనీయమైన శునకం మిక్కిలి దృఢమైన భక్తితో అందరికంటే ముందుగా నన్ను వెంబడించి వచ్చింది. ఇది కూడా స్వర్గానికి రావద్దు. నా మనస్సు కఠినమైన పనిని సహించజాలదు అని ధర్మజుడు పలుకగా ఇంద్రుడు చిరునవ్వు నవ్వి ఇట్లా అన్నాడు: పుణ్యాత్మ, నీవు ఇట్లా అనటం న్యాయంగా ఉన్నదా? కుక్కకు దివ్యత్వం ఎట్లా కలుగుతుంది? నీవు ఆలోచిస్తున్న విధానం అసాధ్యంగా ఉన్నది. ఈ కుక్కను వదిలిపోవటం కఠినమైన పని ఎందుకవుతుంది? ఇక్కడింక ఆలస్యం చేయటం ఎందుకు? రథమెక్కుము, వెళ్ళుదాం. వచనము. అని ఇంద్రుడనగా ధర్మరాజు ఇంద్రుడితో ఇట్లా అన్నాడు: పూజ్యుడు, పాలకుడు అయిన నీ వంటి సత్పురుషుడు చేయరానిది, దుస్సాధ్యమైనది ఆయన పనినే అయినా ఆశ్రయించిన వారికొరకు చేయవద్దు. భక్తులను వదిలివేసి పొందేటటువంటి భాగ్యం నాకు మాత్రం ఎంత తృప్తిని కలిగిస్తుంది. అనగా అప్పుడు ఇంద్రుడు: చంపకమాల, కోపం ధర్మాలను నశింపజేస్తుంది. అందుచేత ఓ కురువంశశ్రేష్ఠుడా, నీవు కోపగించుకొనకుండా వినుము. కుక్కలకు స్వర్గంలో చోటు లేదు. ఈ కుక్కను వదిలివేస్తే నీకు పాపమేమీ రాదు. కోపపడతా వేళ శుభసందర్భం కలిగినప్పుడు దానిని దూరం చేసుకొనటం తగిన పని కాదు కదా. సీసము. తేటగీతి. అని ఇంద్రుడనగా ధర్మరాజు ఆ మహాత్ముడితో ఇట్లా అన్నాడు: అన్ని ధర్మాల సారాన్ని తెలిసిన మహేంద్ర, నా మాట వినుము. భక్తితో కూడిన సేవకుడిని వదిలిపెట్టటం బ్రాహ్మణుడిని చంపటంతో సమానమని పెద్దలు చెప్పుతారు. అందుచేత ఈ కుక్కను వదిలిపెట్టటం కుదరని పని. స్వర్గసుఖం కొరకని నేను ఈ పాపానికి ఒడికట్టలేను అనగా ఇంద్రుడు అన్నాడు: మిక్కిలి ఉత్కృష్టమైన ప్రతిజ్ఞతో కూడిన మనసున్న ఓ ధర్మరాజా, యజ్ఞదీక్షలో ఉన్నవాడు కుక్కను తాకితేనే వారు ఆశించిన పుణ్యం నశిస్తుందన్నది నీకు తెలియదా? అట్లాంటప్పుడు ఇంతగా నీవెందుకు నిర్బంధం చేస్తున్నావు? నీవే చెప్పు మరి. ఈ కుక్కను వదిలివేయి. దీనిని వదలటం వలన నీకు స్వర్గలోక సౌఖ్యం లభిస్తుంది. చంపకమాల. పుణ్యాత్ముడా, ప్రజలందరూ ప్రస్తుతించగా పుణ్యభాగ్యం వలన దివ్యత్వాన్ని దర్శించి కూడా ధరించకపోవటం సముచితంగా ఉన్నదా? ద్రౌపదిని, భీమసేనార్జున నకుల సహదేవులను కూడా వదిలివేయటానికి సిద్ధపడ్డావే. ఈ కుక్కను విడిచిపెట్టటానికి వెనుకాడుతున్నావు. పండితులచేత ప్రశంసలు పొందిన నీకు ఉచితానుచితాలు నేర్పాలా? ఈ పని తగనదేనా? సీసము. అని ఇంద్రుడు అనగా విని ధర్మరాజు ఇట్లా అన్నాడు: అన్ని లోకాలకు నీవు భర్తవు, ధర్మసంరక్షకుడివి. ఇట్లాంటి నీకంటే మంచి చెడు పద్ధతులు తెలిసినవాడినా నేను? అదీ కాకుండా మహాత్ములతో వాదం చేయటం సాధ్యమవుతుందా? అయినా కూడా విన్నవించదగిన విషయం ఉంటే విన్నవించటం తప్పుడు మార్గం కాదనేటటువంటి ఆలోచనతో విన్నవించుకొంటున్నాను. భీమాదులు, ద్రౌపది చనిపోయారు. నేను వారిని గురించి వదలకుండా ఎంత ఏడ్చినా వారేమో మరలిరారు.
అట్లా కాకుండా నా వెనుకనే వచ్చి చనిపోకుండా నిలిచిన ఈ కుక్కను వదలకుండటం తప్పు అనటం సమంజసమా? నీవే ఆలోచించుము. చంపకమాల పుణ్యచరిత్రుడా, వినుము. నా దృష్టిలో శరణుకోరినవాడిని స్వీకరించకపోవటం, మంచిమిత్రుడికి ద్రోహం చెయ్యటం, కులవధువును చంపటం, బ్రాహ్మణుడి ధనాన్ని అపహరించటం అనే ద్రోహాలతో సమానమే. ఏ అపరాధమూ చేయని సేవకుడిని నిర్దాక్షిణ్యంగా వదిలివేయటం కూడా. ఈ పాపాన్ని ఎట్లా సహించగలుగుతాం? ఉత్పలమాల స్వామి, అందుచేత స్వర్గసుఖ విషయం అట్లా ఉండని నీ విభూతిని నాలో దయతో స్థిరంగా ఉండేటట్లు చేయుము. ఆ పుణ్యంచేత కుక్కను ఆదరించిన కార్యం దోషం కాకపోవటమే నాకొక పెద్ద వరం కాగలదు. ఇక నీవు మరలిపొమ్ము. అతి తీవ్రమైన తపశ్చర్యలతో నిన్నే సేవిస్తూ ఈ అడవులలోనే ఉండిపోతాను. నాకు అంతమాత్రం చాలును. వచనము. జనమేజయ మహారాజా, ఈ విధంగా ఏమాత్రం భయం జంకు లేకుండా ధర్మరాజు ఇంద్రుడితో చెప్పాడు. ఇంకా వినుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మహాప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము. సారమేరుపంబున వచ్చిన ధర్ముండు ధర్మరాజునకు ప్రత్యక్షం బగుట. సీసము. ఆ విధంగా దృఢనిశ్చయంతో పలికిన తన కుమారుడిని చూచి యమధర్మరాజు చాలా సంతోషం పొంది కుక్క రూపాన్ని వదలి తన రూపాన్ని పొంది ఎదుట నిలిచాడు. తొట్రుపాటుతో నమస్కరించి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ ధర్మరాజుతో యముడిట్లా అన్నాడు. నాయనా, నీ పుణ్యచరిత్ర, నిర్మలమైన బుద్ధి, సర్వభూతాల పట్ల నీకున్న దయాగుణము నా మనసును సంతోషసాగరంలో తేల్చాయి. భూమిలో నీవంటివాడు ఎవడున్నాడు? మునుపు కూడా ద్వైతవనంలో దోషాలు లేని నీ పవిత్రమైన మనోరీతిని నేను గుర్తించి ఉన్నాను. కందము. నిర్మలమైన మనసున్న ఓ ధర్మరాజా, ఆ కథ చెప్పుతాను వినుము. నీ తమ్ములైన భీమార్జున నకుల సహదేవులు మంచినీటి కొరకు వెదుకుతూ మరణించారు. వారిని వెదుకుతూ నీవు వచ్చావు. అప్పుడు నేను వారిలో ఒకరిని కోరుకొనుము బ్రతికిస్తానన్నాను. ఉత్పలమాల. అట్లా నేను చెప్పగా దానికి నీవు మనసులో తల్లులను ఇరువురిని తలుచుకుని మా తల్లి కుంతి సంతానంలో నేను ఒకడిని మిగిలాను. అట్లాగే లోపం లేకుండా మాద్రి సంతానంలో ఒకరుండటం లోకసమ్మతం కాదా అని నకులుడిని కోరుకొనటమే నాకు ధర్మమని తలచి నా చెవులకు ఆనందం కలిగేటట్లు నకులుడిని కోరుకున్నావు. అట్లా కోరుకొనటం మరెక్కడైనా ఉన్నదా? కందము. నాయనా, భీమార్జునులను వదలి నీ మనసులో నకులుడిని బ్రతికించాలని పూనుకొనటాన్ని నా మనసెప్పుడూ మరవనే మరవదు. నిన్ను ఎట్లా ప్రస్తుతించగలం? ఇంద్రుడికంతా తెలుసు. కందము. పుణ్యాత్మా, ఇది భక్తి కలిగిందని కుక్కను అంటిపెట్టుకుని ఇంద్రుడు తీసుకొని వచ్చిన రథాన్ని కూడా ఎక్కటానికి అంగీకరించలేదు. నీవంటివాడు స్వర్గంలోనైనా ఉంటాడా? ఉత్పలమాల. ఇట్లాంటి ఔన్నత్యం నీలో ఇంద్రుడు గమనించాడు. రాజా, ఇక నీవు నిశ్చింతగా ఈ దేహంతోనే ఏమీ వింతగా తోచకుండానే యోగమార్గంలో పుణ్యలోకాలకు వెళ్ళుము. ఆ లోకాలలోని పెద్దలు నిన్ను ప్రస్తుతించే విధంగా నీకు అక్కడ ఘనమైన సౌఖ్యాలు సంపూర్ణంగా ఎన్నటికీ తరగకుండా లభిస్తాయి. సీసము అని వరమిచ్చాడు. అప్పుడు గంధర్వులు, దేవర్షులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు మిక్కిలి ఆనందంతో వచ్చి యముడు, ఇంద్రుడు తాము అందరూ చేరి పరమాదరంతో ధర్మరాజును గౌరవ పురస్సరంగా దివ్యరథంలో ఆసీనుడిని చేశారు. రథం కదులుతుండగా అటూ ఇటూ వారు తమ తమ విమానాలను నడుపుకొంటూ అనుసరించారు.
ఇట్లా 10 దిక్కులలోనూ తన కాంతి ప్రకాశించగా సిద్ధులు ప్రస్తుతించగా ఆ ధర్మరాజు స్వర్గానికి బయలుదేరాడు. ఆ సమయంలో సకలలోక పూజ్యుడు, గొప్ప జ్ఞాని, బ్రహ్మతత్వరహస్య వేత్తృత చేత మహనీయుడు అయిన నారద మహర్షి ప్రసన్నమైన వాక్కుతో వచనము అందరూ వినేటట్లు పెద్ద ఎలుగుతో నారద మహర్షి ఇట్లా అన్నాడు. ఉత్పలమాల దానాలతో తపస్సులతో మిక్కిలి పేరున్నట్టి ఎంతో మంది రాజులను గురించి విన్నాం. కాని నీ ప్రశస్తమైన కీర్తికాంతులు అన్ని లోకాలలోనూ వ్యాపించటం చేత వారి కీర్తులన్నీ మాసిపోయాయి. ఆ రాజులు ఇట్లా సశరీరులై అమరత్వ సిద్ధికై రాగలిగారా? చంపకమాల అనగా విని ధర్మరాజు నారదుడితో ఇట్లా అన్నాడు, నా తమ్ముళ్లను చూచేటంతవరకు దీనిని సుఖంగా తీసుకొనలేను. అయ్యో! భీమార్జున నకుల సహదేవులను వారెక్కడ ఉన్నారో అది సుఖాన్నిచ్చేదైనా దోహకం కలుగజేసేదైనా ఆ చోటును నాకు చూపెట్టరు. వచనము నా తమ్ముళ్లను నా పక్షంలో నిలిచినవారు అయిన రాజులను చూడాలన్న కోరిక అన్ని లోకాల మీద ఉన్న కోరిక కన్నా అధికంగా ఉన్నది. అనగా ఇంద్రుడు తన మనసులో ఈ ధర్మరాజుతో తగిన రీతిగా మాట్లాడుతాను, కఠినంగా మాట్లాడటం బాగాలేదని ఆలోచించి ఇట్లా అన్నాడు. చంపకమాల ఓ మహాత్మా! దేహాన్ని త్యజించకుండా నీవు చేసిన పుణ్య విశేషం వలన ఇట్లా ఇంత ఉన్నతమైన పదవికి రాగలిగావు. ఇక్కడ కూడా మనిషిగా ఉన్నప్పుడు నీకుండిన స్నేహభావం ఇంకా నీ మనసును వదిలిపెట్టకుండా ఉన్నది. ఆ దేవర్షులను, సిద్ధులను, సభాసదులను శుభదృష్టితో చూడుము. ఇంకా మునుపటివలనే శోకంలో మునిగి ఉండటం సముచితంగా ఉన్నదా? చంపకమాల ఇతరులు అందుకొనటానికి వీలులేని స్థానాన్ని ఘనమైన పుణ్యప్రసిద్ధి చేత పొందటానికి ప్రయత్నించటం నీకున్న వికార దూరమైన మనస్సు చేతనే కదా. నీ తమ్ములు నీ అంతటి ఉన్నత పదవిని అందుకొనటానికి తగనవారా? మధ్యలోకం వీడివచ్చిన నీకు మునుపటి స్నేహబంధాల స్మరణం తగదు. దివ్యస్వరూపంలో ఉన్న నీవు నీ విశేషాన్ని గ్రహించుము. కందము జనమేజయ వినుము. ఇట్లా అన్నటువంటి సమస్త లోకపాలకుడు మహావిద్వాంసుడు అయిన ఇంద్రుడితో ధర్మనందనుడు మరలా ఇట్లా అన్నాడు. ఉత్పలమాల లెక్కించటానికి వీలుకాని భుజబలంచేత రాక్షసులను నశింపచేసిన ఓ మహేంద్ర! మీరేమి చెప్పినా సరే. అయ్యో! కనులారా నా సోదరులను, కాంతను, పుత్రులను, మిత్రులను ఆదరంతో ఒక్కసారి చూడకుండా నేను ఉండగలనా? వారందరినీ చూచి మరలి వచ్చాక ఈ సర్వభోగాలను స్థిమితమైన మనస్సుతో అనుభవిస్తాను. వచనము నాకు అదే మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుందని ధర్మరాజు అన్నాడు అని ఈ విధంగా మునీంద్రులు కూడా సమాదరించేటువంటి పాండవుల మహాప్రయాణకథను జనమేజయుడికి వైశంపాయన మహర్షి చెప్పగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మహాప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము ఆశ్వాసాంతము శార్దూల విక్రీడితము వ్యాసుడి వచనాలనేటటువంటి క్షీరసాగరానికి అమృతమ్మలే సారభూతమైనవాడా, దయారసమూర్తి, వారించటానికి అలవికాని ఎప్పటికీ తీరని ఆపదలను నశింపజేయటమే క్రీడగా కలవాడా, చైతన్య స్వరూప, సర్వవ్యాపకత్వ మహత్వం కలిగినవాడా, సత్వరజస్తమోగుణాల రూపమైన ప్రకృతి సంబంధంచేత తెలియదగిన విశిష్టత కలవాడా, వాస్తవానికి గుణత్రయంతో సంబంధం లేని కారణంగా ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేనివాడా, లక్ష్మీత్వ గౌరిత్వ భావంతో ప్రకాశించే హరిహరాత్మకమైన తత్వంచేత ప్రకాశించేవాడా, తన వ్యాపారానికి అనుగుణమైన గృహం వలె భాసిల్లే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన త్రిమూర్తి స్వరూప, నీకు నమస్కారం. కందము ఒక ప్రణవంచేత మాత్రమే తెలియదగనవాడా,
దేవతలను రక్షించటమనే క్రీడచేత స్తుతించబడేవాడా? లెక్కించటానికి వీలులేనివాడా? పుట్టించదగిన సకల వస్తువులు కలవాడా? పోషించదగిన భక్తుల సమూహం కలవాడా? కోరికలు లేని భక్తిచేత ప్రీతుడవయ్యేవాడా? నీకు నమస్కారం. మాలిని అమృతాన్ని వెదజల్లటమనే విహారంచేత మనోహరుడవైనవాడా? అణచివేసిన సకల దైత్యుల ఉత్సాహం కలవాడా? ఉత్తమ వేదోపనిషన్మంత్రాల సంస్తుతిచేత విని కనదగనవాడా? శాంతిలోనే క్రీడించే స్వభావం కలవాడా? సంపూర్ణమైన ఆనందంతో కూడిన విలాసమున్నవాడా? నీకు నమస్కారం. గద్యము కీర్తికరవాడు, సంస్కృతాంధ్రభాషా కవిమిత్రుడు, కొమ్మనమంత్రి కుమారుడు, బుధపూజనంచేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజీ రచించిన శ్రీ మహాభారతంలో మహాప్రస్థానిక పర్వం సర్వం ఏకాశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్ర మహాభారతములోని ఏకాశ్వాసమైన మహాప్రస్థానిక పర్వం సర్వం ముగిసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మహాప్రస్థానిక పర్వము ఏకాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము